పార్టీ నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడినటువంటి కొద్ది రోజుల్లోనే ప్రజా సమస్యల పరిష్కారం వైపు దృష్టి పెట్టడం, ఒక పక్క అస్తవ్యస్తంగా ఉన్నటువంటి పరిపాలనా విధానాన్ని చక్కదిద్దుకుంటూ, మరోపక్క ప్రజా అవసరాలకు అనుగుణంగా నిత్యావసర వస్తువులుగా మారినటువంటి కొన్ని సమస్యల మీద అమలుకు దృష్టి పెట్టినటువంటి పరిస్థితి. అందులో భాగంగా చూసుకుంటే ఇవాళ ఉచిత ఇసుక విధానం సామాన్యుడికి గత ప్రభుత్వంలో అతి భారం అయిపోయినటువంటి ఈ ఇసుక విధానం ఆనాడు ఎన్నికల ముందే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. మేము అధికారంలోకి వస్తే ఉచితంగా ఇసుకను అందిస్తాం, ఒక్క రూపాయి కూడా ప్రభుత్వ ఖజానాకు చెందకుండా ఓన్లీ ట్రాన్స్పోర్టు, అలాగే లోడింగ్, అన్లోడింగ్, దీనికి అయ్యే ఖర్చునే వినియోగదారుడు ఉపయోగించుకునేలా సెస్సులు కానీ రాయితీ ఇది కాంట్రాక్టర్లు కానీ ఎవరిని పెట్టకుండా, మధ్యవర్తులు లేకుండా ఇసుక అన్న దాన్ని స్వచ్ఛందంగా అందిస్తామని చెప్పేసి అన్నాడు చెప్పడం. దాన్ని ఈనాడు అమలుకు నిన్నటి నుంచే నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఇది వర్షాకాలం, నదులన్నీ కూడా ఫుల్గా వరదలతో నిండి ఉంటాయి. కృష్ణానది కానీ, అతి కీలకమైనటువంటి పెన్నా కానీ, గోదావరి కానీ, నాగావళి కానీ, వంశధార కానీ, ముందు చూపుతూ వాటి నుంచి లభ్యమయ్యేటటువంటి ఇసుకని ఏ రకమైనటువంటి పర్మిట్ లేకుండా, ఆమోదం లేకుండా మనుషులు బళ్ళుతోటి తోలుకునేటటువంటి అవకాశాన్ని కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. అంటే ఉదాహరణకి మన ఏలేరు నది ఉంది, దాని నుంచి కావాల్సినంత ఇసుక లభ్యం అవుతుంది. గత ప్రభుత్వంలో అయితే పెద్ద పెద్ద ప్రొక్లైన్లు పెట్టేసి, ట్రాక్టర్లు పెట్టి, లారీలు పెట్టి, వేల కొద్ది లారీలు తోలేసి లక్షల కొద్ది రూపాయలు వెనకేసుకున్నటువంటి పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఇవాళ అలాంటి ఉద్దేశం లేకుండా కేవలం సామాన్యుడికి ఇసుకను అందివ్వాలి అనేటటువంటి, అతి చేరుకు తేవాలనేటటువంటి ఆలోచనతో ఇటువంటి కాలువలు, చిన్న చిన్న వాగుల నుంచి వచ్చేటటువంటి ఇసుక అంతా కూడా ఎడ్ల బండి మీద మనుషులు తోలుకొని, వాస్తవంగా కూడా మనకు అదే జరుగుతుంటుంది. ఎడ్లు బళ్ళు ఎట్లోకి వెళ్తాయి, అక్కడ మనిషి తవ్వి పోసుకుంటాడు, వాటి తెచ్చి బయటికి తెచ్చి 100కో 200కో దాన్ని అమ్ముకుంటాడు. ఆ రకంగా కూడా అవకాశం కల్పించినటువంటి పరిస్థితి ఇవాళ ఈ ఉచిత ఇసుకలో. అయితే గతంలో దీని మీద చూసుకుంటే ఈ రాష్ట్రంలో నిర్మాణమైనటువంటి ఇళ్ల కోసం ఈ నాయకులంతా కలిసి జగన్మోహన్ రెడ్డితో సహా కేవలం 5 సంవత్సరాల్లో ఈ ఇసుక మీదే ఈ తప్పుడు పాలసీ పెట్టి 50,000 కోట్ల రూపాయలు దోసేశారు.
నిజంగా 50,000 కోట్ల రూపాయలని ఇసుక మీద వచ్చే దాన్ని ఆదాయంగా తీసుకుని ప్రభుత్వం ఇళ్ల నిర్మాణం చేస్తే ఇప్పటి వరకు కట్టినటువంటి ఇళ్లలో సగం ఇళ్ళు ఆ డబ్బులతో కట్టేటటువంటి అవకాశం ఉంది. ఉదాహరణకి జగనన్న ఇళ్ళని గొప్పగా చెప్పుకున్నారు, దానికి 5 లక్షలు 6 లక్షలు అవుతుందన్నారు. ఇసుకే 2 లక్షలు 2.5 లక్షల దాకా అయిపోయినటువంటి పరిస్థితి.